అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 98వ భాగం. రచయిత జె. సుజాత గారు. ఆమె ఇంకా ముద్దొస్తుంటే ఆ కోరికను పక్కన పెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలని తెల్లారితే పల్లెటూరు కాబట్టి పొద్దుటే లేచే జనం గురించి ఆలోచించి ఆమెను కష్టంగానే లేపి అక్కడ ముందే పెట్టిన కొత్త డ్రెస్ ఆమెకిచ్చి వేసుకోమని అతను కూడా నైట్ డ్రెస్ వేసుకొని ఆ బట్టల్ని కవర్లో పెట్టి అప్పటికే ఒడ్డుకు చేరుకున్న బల్లకట్టు నుంచి ఇద్దరూ కూడా కిందకు దిగుతారు. వాళ్ళు వచ్చిన బుల్లెట్ పైనే ఇంటికి చేరుకున్న ఇద్దరు పెళ్లి పనులతో అలసిపోయి ఇంకా ఎవరూ లేవకపోవడంతో శివ సహాయంతో తమ రూమ్కి వెళ్ళి రిలాక్స్డ్గా బెడ్పై కూర్చొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. నచ్చిందా అని రంజిత్ అడిగేసరికి సూపర్ బావా, చాలా మెమరబుల్, నాకు చాలా చాలా బాగా నచ్చిందని థ్యాంక్స్ అని అతనికి చుట్టుకునేసరికి అబ్బో బావా అని కూడా పిలుస్తున్నావని నవ్వుతూ రూమ్లో ఐసు కష్టపడి చేయించిన డెకరేషన్కి న్యాయం జరిగేలా ఇంకొకసారి ఆమెను ప్రేమగా అల్లుకుపోతాడు రంజిత్. నైట్ మొత్తం నిద్రలేకపోవడం, ఉదయమే నిద్రపోయిన రంజిత్ శ్వేతలకి ఉదయమే మెలకువ రాకపోతే ఉదయమే లేచిన మిగిలిన వారు కొత్త జంటని డిస్టర్బ్ చేయకుండా టిఫిన్స్, టీ, కాఫీలు కానిస్తారు. ఎవరిని ఇంటి నుంచి ఒక వారం రోజులు కదలకుండా అక్కడే ఉండాలి అని ఇద్దరి ఫ్రెండ్స్ కాళ్లకు బంధం వేస్తారు. వినయ్ గారు పెళ్లి హడావిడయ్యాక ఇంక ఉండి చేసేదేముందని విమల్ గారు అంటూ నాకు ఫారిన్లో అర్జెంటుగా మీటింగ్ ఉందిరా అని అనగానే ఆయన మొబైల్ లాక్కున్న వినయ్ గారు దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి తన దగ్గరే ఉంచుకుంటారాయన. రేయ్ నాకు అర్జెంట్ కాల్ వస్తోందిరా అని విమల్ గారిని బ్రతిమలాడినా వినని ఆయన విమల్ గారి మొబైల్ తన జేబులో పెట్టుకుంటారు. ఇక్కడ ఉండి నేనిప్పుడు భజన చేయనా? చెయ్యిరా, చిన్నప్పుడు గుళ్ళో నైట్ పాటలు పాడేవాడివి కదరా, ఈరోజు సరదాగా పాడు, మేము వింటామని అంటూ విమల్ గారు అంటూ ఉంటే అందరూ కూడా నవ్వుతారు. అక్కారా, మనం లంచ్కి ఏమేం వండాలో డిస్కస్ చేద్దాం అని అంటూ రాజీ గారిని మిగిలిన వారిని ఈశ్వరి గారు తీసుకొని వెళ్తూ ఉంటే కౌసి, నువ్వు ఎక్కడికి? వెళ్ళి మన బ్యాగ్ ప్యాక్ చేయి అని కేశవ్ గారు అనగానే ఆయన వైపే సీరియస్గా చూసిన వినయ్ గారు, నువ్వే గేదెకి పాలు పితకాలిరా, పేడెత్తాలేమో కదా బావా అని విమల్ గారు అంటారు. అప్పుడు మీ ఇద్దరిని కలిపి నేను పిడకం చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఒక అరగంటకి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన శ్వేత హాల్లోనే ఉన్న అందరినీ ఉద్దేశించి గుడ్ మార్నింగ్ అంటుంది నవ్వుతూ. పెద్దవాళ్ళు అందరూ శ్వేతను చూసి చిన్నగా నవ్వగా కుర్ర బ్యాచ్ అయిన ఐసు, విజయ్ వాళ్ళు టీజింగ్ చూపులతో శ్వేతను టార్గెట్ చేస్తారు. వాళ్ళ చూపుల్లో తేడా కనిపెట్టిన శ్వేత కళ్ళు ముడిచి అందర్నీ చూస్తూనే కిచెన్లోకి వెళ్ళి మమ్మీ కాఫీ అని చెప్పి వినయ్ గారి పక్కన కూర్చొని ఆయన చెయ్యి చుట్టుకొని భుజంపై వాలుతుంది. కూతురి తల మీద ముద్దు పెట్టుకున్న ఆయన కొద్దిసేపు పడుకోపోయావారా అని అంటూ ప్రేమగా అడుగుతారు. మెలకువ వచ్చేసింది అని. డాడీ, వాడు లేవలేదా బంగారం? లేదు మావయ్య, పడుకున్నారు. నైట్ చాలా కష్టపడ్డాడులే మావయ్య అని విజయ్ అంటే అందరితో పాటు శ్వేత కూడా సిగ్గుపడుతూ ఉంటే అయ్యో ఆ కష్టం గురించి మాట్లాడటం లేదు. నైట్కి నైట్ బుల్లెట్స్, లాంగ్ జర్నీలు, డెస్టినీలో ఏదో స్పెషల్ అరేంజ్మెంట్స్. వా, అసలు వాడికి ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చాయంటావు బావా అని శివ మీద చెయ్యి వేసి అంటున్న విజయ్ వైపే కోపంగా చూస్తూ బుసలు కొడుతుంది శ్వేత. అవును డైరెక్టర్ గారు, నేనేమో అవేమీ తెలియక ఇక్కడ రూమ్ని ఎంత బాగా డెకరేట్ చేయించానో తెలుసా? నా కష్టం వృధా అని ఐసు ఏడుపు వేసి పెడుతుంది. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారా? ఎవరు నైట్ జర్నీ చేస్తారు అని విమల్ గారు అడిగితే, డాడీ నువ్వు కూడా మమ్మీతో ఒకసారి అలా ట్రై చేయొచ్చు కదా. రేయ్ విజయ్, ఎలా ట్రై చేయాలి కొంచెం అర్థమయ్యేలా చెప్తే ట్రై చేస్తా అని విమల్ గారు అంటుంటే, అంకుల్ ఏమీ కాదు అని అభయ్ అంటూ, ఏయ్ ఏంటి మీ ఇద్దరు గోల? శ్వేతను కాదు ఏడిపించడం, వాడిని సంగతి చూద్దాంరా అని విజయ్ శివాన్ తీసుకొని అభి వాళ్ళు శ్వేత రూమ్కి వెళ్తారు. హాయిగా బోర్లా పడుకొని ఉన్న రంజిత్ని బెడ్ చుట్టూ 3 రౌండ్స్ వేసిన విజయ్ అభి వైపు చూసి ఒక మగ్గు వాటర్ తెచ్చి శివ వద్దంటున్నా కూడా వినకుండా నిద్రపోతున్న రంజిత్ ఫేస్ పైన కొడతారు. పాపం ఎంత గాఢ నిద్రలో ఉన్నాడో తెలియదు కానీ ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్న రంజిత్ షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఎదురుగా ఉన్న ముగ్గురిని చూడగా, బావా ఏం చేశారు? ఇక్కడికి వాటర్ ఎలా వచ్చాయి అని చుట్టూ చూస్తూ ఆ డెకరేషన్ చూసి శ్వేత కోసం రూమ్ మొత్తం కూడా వెతుకుతున్నాడు రంజిత్. బావమరిదికి బావలుగా మర్యాదలు చేయడానికే వచ్చాం బావా అని అభి నవ్వుతూ అంటుంటే, ఏంటి నైట్ ఏదో రైడ్ చేశావంట, అది కూడా మా చెల్లిని ఎక్కించుకొని బుల్లెట్ బండికి వచ్చేస్తావా అని ఏదో పాట కూడా పాడావంట అని అభి అనగానే కోపంగా శివ వైపే చూసిన రంజిత్, రేయ్ నేను చెప్పలేదురా,
బావనే చూశాడంట అని శివ కంగారుగా అంటాడు. బావా, ఇంతకు కాఫీ కావాలా లేక టీ కావాలా? పీస్ కావాలి. హా, మనశ్శాంతి బావా అని రంజిత్ ఏడుపు ఫేస్ పెట్టి అంటూ ఏమీ వద్దు, మీరు బయటకు వెళ్తే ఫ్రెష్ అయి వస్తా. హో అభి, బావా ఫ్రెష్ అవుతాడంట, టవల్ తీసివ్వు, నేను గ్రీజర్ ఆన్ చేస్తా అని విజయ్ అంటే, టవల్ బావ ఇవ్వడం ఏంటి, మీ చెల్లెల్ని పిలవండి, తను ఇస్తుందని మొహం చిరాగ్గా పెట్టి అంటాడు రంజిత్. అయ్యో బావా, కాళ్ళు కడిగిన బావకి బావలుగా మేము మర్యాదలు చెయ్యాలి కదా, ఇంతకు నీ బ్రష్ ఎక్కడ ఉంది, పేస్ట్ వేసిస్తా అని అంటూ విజయ్ అనగానే మర్యాదలు చేస్తే నా పెళ్ళామే చేయాలి, లేదంటే మరదలు చెయ్యాలి, మీరు చేయడం ఏంటి అని అసహనంగా అన్న రంజిత్ శివకి నవ్వాగక చెయ్యడ్డు పెట్టుకుంటుంటే నవ్వుతున్న శివను కోపంగా చూస్తూ ఉంటాడు రంజిత్. రంజిత్ బ్యాగ్లో బ్రష్ తీసిన విజయ్ పేస్ట్ వేసి బలవంతంగా రంజిత్ను బాత్రూంలోకి తోస్తే, మా చెల్లి బిజీ కానీ లేని మరదలు ఎక్కడి నుంచి వస్తారు బావా, నేను నీ వీపు రుద్దుతారా బావా అని అభి అంటుంటే, ఒక్కడివే ఏం చేస్తావులే గాని బావా, నీతో మేమిద్దరం కూడా సరిగంగ స్నానం చేస్తామని అభితో పాటు విజయ్ కూడా వాష్రూంలోకి దూరతారు. మీతో సరిగంగ స్నానమా, యాక్ ఛీ అని అన్న రంజిత్, మీరు బయటకు వెళ్ళండ్రా బాబు అని రంజిత్ చిరాగ్గా ఫేస్ పెట్టి అరుస్తూ ఉంటే కింద పడి మరీ పొట్ట పట్టుకొని నవ్వుతున్న శివను కూడా లోపలికి లాగి డోర్ వేస్తాడు అభి. వాళ్ళ అరుపులు కేకలు కింద వరకు వినపడితే ఏమవుతోంది పైన అన్నట్టు ఐసు వాళ్ళు పైకి రూంలోకి వచ్చేసరికి ఖాళీ రూమ్ వాళ్ళకి దర్శనం ఇవ్వగా వాష్రూమ్ నుంచి వినిపిస్తున్న అరుపులకి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అన్నయ్య అని ఐసు కంగారుగా డోర్ కొడితే ఐసు అని అరుస్తున్న రంజిత్ అరుపుని డోర్ నొక్కి ఆపేస్తారు అభి విజయ్లు. నువ్విక్కడేం చేస్తున్నావు ఐసు, అభి గారు మీరు లోపలున్నారా, మరి అన్నయ్య ఎక్కడున్నాడు, మీ అన్నయ్య స్నానం చేస్తున్నాడు ఐసు అని ఈసారి విజయ్ మాట కూడా వినిపించి, ఈ ముగ్గురు లోపల ఏం చేస్తున్నారని శ్వేత అరుస్తుంది. నేను కూడా ఉన్నాను శ్వేత అని శివ అరుపుతో అందరూ కూడా ఏం చేస్తున్నారు అసలు, డోర్ తీయండి అని ఐసు అంటే, మేం వస్తాంలే గాని వెళ్ళి నా డ్రెస్ తీసుకొనిరా అని అభి అంటే, నాది కూడా నాది కూడా అని విజయ్ శివ అరుస్తారు. మొత్తానికి 1 గంటకు డోర్ ఓపెన్ చేసిన రంజిత్ నైట్ డ్రెస్సుల మీద తడిచిపోయి ఉన్న నలుగురిని చిందరవందర చేసిన వాష్రూమ్ని చూసి ఏం చేశారు లోపల అని కోపంగా అడుగుతుంది ఐసు. వాళ్ళని అలా చూసి దక్ష అను బయటికి వెళ్ళిపోతే, కాళ్ళు కడిగిన బావకి కడగబోయే బావకి బావలుగా స్నానం చేయించాం ఐసు అని విజయ్ నవ్వుతూ అంటాడు. మరి నన్ను పిలవాల్సింది కదా అని మాడిపోయిన రంజిత్ ఫేస్ చూసి వరుణ్ అంటే, వాడు తల రుద్దితే నేను వీపు రుద్దానులే, నేను ఫేస్ రుద్దేవాణ్ణి అని వరుణ్ అనగానే, నీకు నేను రుద్దుతా రారా అని వరుణ్ టీ షర్ట్ పట్టుకొని వాష్రూంలోకి లాక్కొని వరుణ్ను కూడా నిలువెల్లా రంజిత్ తడిపేస్తే, నా రూమ్ ఎలా చేశారో అని శ్వేత ఏడుపు ఫేస్ పెట్టి గట్టిగా అరవడంతో ఐసు చెయ్యి పట్టుకుని అభి తన రూమ్కి లాక్కెళ్ళిపోతే, కీతు చెయ్యి పట్టుకుని శివ లాక్కుని వెళ్తుంటే, నేనెక్కడికి అని అరుస్తుంది కీతు. డ్రెస్ మార్చుకోవడానికి, మరి నేనెందుకు, తల తుడవడానికి, నేను తుడవను అని చెయ్యి లాక్కున్న కీతు పరుగున కిందకు వెళ్ళిపోతుంది. దెయ్యం అని శివ తిట్టుకుంటూ ఉంటే విజయ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి వరుణ్ కూడా బయటికి వచ్చి తన రూమ్కి పరుగు పెడతాడు. లాస్ట్లో అడ్డంగా శ్వేత చేతికి అడ్డంగా చిక్కుతాడు రంజిత్. అభి గారు చెయ్యి వదలండి, నొప్పిగా ఉంది అని ఐసు అంటున్నా వినని అభి వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే ఐసు చెయ్యి వదిలి డోర్ క్లోజ్ చేసి, పిల్లలు ఎవరి దగ్గరున్నారు అని అడుగుతాడు. మామయ్య దగ్గరున్నారు అభి గారు అని అభి డ్రెస్ మార్చుకోవడానికి వాష్రూమ్కి వెళ్తే అభి కోసం ఒక ఫార్మల్ డ్రెస్ని తీసి బెడ్ పైన పెడుతుంది ఐసు. ఈలోపు అభి బయటికి రావడంతో బెడ్ పై అభిని కూర్చోబెట్టి వేరే టవల్తో అభి తల తుడవడం స్టార్ట్ చేస్తుంది ఐసు. అబ్బో, ఏంటి మేడం గారికి ఈరోజు పతిభక్తి ఎక్కువైంది, అదేం లేదు, చన్నీళ్లతో అలా ఎక్కువసేపు తడిచారు కదా, ఎక్కువసేపు తడి జుట్టుతో ఉంటే ఎక్కడ జలుబు చేస్తుందో అని తుడుస్తున్నా, ఇదంతా నా మీద ప్రేమనే కాదు, మీకు జలుబు చేస్తే ఆ తర్వాత నాకు పిల్లలకి ఎక్కడ వస్తుందో అని ముందస్తు జాగ్రత్త అని ఐసు నవ్వుతూ అనగానే, రాక్షసి అని ఐసు నడుంపై అభి గట్టిగా గిల్లగానే ఆ అని అరుస్తూ మెలికలు తిరుగుతూ వచ్చి అభి ఒళ్ళో కూర్చొని అభి గిల్లిన చోట చేత్తో రుద్దుకుంటూ అభి వైపే గుర్రుగా చూస్తుంది. ఏంటి ఇంకా కావాలా గిచ్చుళ్ళు అని ఐసు నడుం పట్టుకోవాలని చూస్తున్న అభి చేతిని గట్టిగా 2 చేతులతో పట్టుకొని, మంట వస్తుంది అభి గారు అని అరుస్తుంది. ఏంటి ఇలా అంటేనే, ఆ, మిమ్మల్ని గిల్లి చూపిస్తాను, అప్పుడు మంటొస్తుందో లేదో చూద్దురు గాని అని అభి భుజంపై తన గోళ్లు మొత్తంగా దింపి గిచ్చినా ఏ స్పర్శ లేనట్టుగా ఐసు జుట్టుతో ఆడుకుంటున్న అభిని చూసి
మీకు నిజంగా నొప్పి లేదా అభిగారు అని ఆశ్చర్యంగా అంటూ గిల్లిన చోట రక్తం రావడం చూసి అయ్యో బ్లడ్ అని చేత్తో తుడిచి అభి వైపే సీరియస్‌గా చూస్తుంది. చూసించాలే అని ఐసు చెంపలు నిమురుతూ ఉన్న అభి ఐసు బుగ్గపై ముద్దు పెట్టి హనీమూన్‌కి వెళ్దామా ఐసు? ఐసు మెడ వంపులో మొహం నిలిపి అడుగుతాడు అభి. ఇంకో 2 మంత్స్‌కి మన మ్యారేజ్ యానివర్సరీ కూడా వస్తుంది కదా! ఇప్పుడు గుర్తొచ్చిందా? హనీమూన్ అని అతని జుట్టులో వేళ్లు దూపి జుట్టు లాగుతూ అడుగుతుంది. కదా! ఈ రైటర్ మనల్ని ఎందుకు పెళ్ళయ్యాక హనీమూన్‌కి పంపలేదంటావు? పంపుతా. మీరే కదా నాకెక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని ఫామ్ హౌస్‌లో నా బర్త్‌డేకి మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. మళ్ళీ పాపం రైటర్‌నంటున్నారే! ఓహ్! నిజం కదా! అని సర్లే రేపు శ్వేత వాళ్ళు హనీమూన్‌కి వెళ్తున్నారు. మనం కూడా సరదాగా అలా వెళ్తే బావుంటుంది. పిల్లలతోనే కదా! వాళ్ళని వదిలి నువ్వు రావు కదా! అమ్మో! ఇంట్లో ఆ రాక్షసి ఉండగా నా పిల్లల్ని అలా ఒంటరిగా ఎలా వదిలేస్తా? అని ఔట్ హౌస్‌లో ఇంకా బంధించే ఉన్న నైనా గురించి అంటుంది ఐసు. అవును కదా! దాని గురించే మర్చిపోయా ఐసు. ఊరు నుంచొచ్చాక కూడా తనని పట్టించుకోలేదని ఐసుని పైకి లేపి నిలబెట్టి అభి డ్రెస్ వేసుకొని కిందకి వెళ్తాడు. అప్పటికే అందరూ రెడీ అయ్యి ఉంటే టిఫిన్ చేస్తున్న రంజిత్ శ్వేతను చూసి వాళ్ళు టిఫిన్ చేసే వరకు ఆగి ఆ తర్వాత అభి, రంజిత్, శివ, విజయ్ కలిసి అవుట్ హౌస్ వైపు వెళ్తారు. బయటే ఉన్న బాడీ గార్డ్స్‌ను చూసి ఎలా ఉందని అడుగుతూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎదురుగా ఉన్నది చూసి ఫ్యూజులు ఎగిరిపోతే ముందు తేరుకున్న విజయ్ కట్టేసుంచిన కుర్చీలోని జీవం లేకుండా పడి ఉన్న నయనాని చూసి ఆమె తల పక్కకి వాల్చి ఉంటే ఊపిరి చెక్ చేయడానికి గాను ముక్కు దగ్గర వేలు పెట్టిన విజయ్‌కి కళ్ళు పెద్దవి కాగా కాళ్ళు, చేతులు వణుకుతాయి. షాక్ ఎక్స్‌ప్రెషన్‌తో తన వైపే చూస్తున్న అభితో ప్రాణం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు విజయ్. అంతే ఒక్కసారిగా వచ్చిన టెన్షన్‌తో నుదుటిన పట్టిన చెమటలు ధారగా చెవి పక్కగా కారిపోతుంటే 2 అడుగులు వెనక్కి వేసి ఆగిన అభి వెంటనే తేరుకొని ఫాస్ట్‌గా వచ్చి నైనా గుండెలపై తలపెట్టి హార్ట్ బీట్‌ని చెక్ చేస్తూ అసలేమైందన్నట్టుగా ఆ బాడీ గార్డ్స్‌పై విరుచుకుపడిన అభి గట్టిగా అరుస్తాడు. సార్ మేము మార్నింగ్ కూడా వచ్చి టిఫిన్ పెట్టాం సార్. మరిలా ఎప్పుడైందో మాకు తెలియదు అని ఆ బాడీ గార్డ్స్ భయంగా అంటుంటే అభి అరుపులకి ఇంట్లో ఉన్న మిగిలిన వారు మొత్తం కూడా ఒక్కసారిగా ఔట్ హౌస్‌లో వాలిపోతారు. వాళ్ళు కూడా అదంతా చూసి షాక్ అయితే వాళ్ళు తేరుకునే లోపే ఎవరో చెప్పినట్టుగా ఒక్కసారిగా పోలీసులు వచ్చేస్తారు అక్కడికి. అందరూ చూస్తుండగానే నైనా హార్ట్ బీట్ చెక్ చేసి ప్రాణం లేదు అని ఫిక్స్ అయిన పోలీసులు అక్కడ ఉన్న విమల్ గారు, వినయ్ గారిని చూస్తూ వాట్ హ్యాపెండ్ అభిరామ్ గారు అని అడుగుతారు గంభీరంగా. దట్ ఎస్ఐ అసలు నైనా గారు ఇక్కడ ఎందుకున్నారు? అది కూడా ఇలా కట్లు కట్టి బంధించి అంటే మీరు ఆవిడని కిడ్నాప్ చేసి ఇలా ఆవిడని హత్య చేశారా? అదే నిజమైతే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సుంటుందని అతను అనగానే ఒక్కసారిగా బోరుమంటుంది ఐసు. అభి గారు అని అంటూ ఏడుస్తూ అభిని హత్తుకున్న ఐసు ఇదంతా ఏంటి అభి గారు? మీరిలా చేశారంటే నేను నమ్మనని గట్టిగా ఏడుస్తుంది. తనని అలా చూసి అక్కడ ఉన్న అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరగ్గా రాజీ గారికి ఒక్కసారిగా బీపీ డౌన్ అవ్వడంతో కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమెను పట్టుకున్న కేశవ గారు, కృష్ణ గారు ఆమెని ఇంట్లోకి తీసుకొని వెళ్లి బెడ్‌పై పడుకోబెట్టగా ఈశ్వర్ గారు ఆవిడకు బీపీ టాబ్లెట్ వేసి స్పృహలో లేని రాజీ గారి దగ్గరికి ఆవిడుంటే కేశవ గారు, కృష్ణ గారు మళ్ళీ ఔట్ హౌస్‌కి రాగా డాక్టర్‌ను పిలిపించడంతో ఆయన కూడా మొత్తం చెక్ చేసి ప్రాణం లేదని చెప్తారు. అదంతా షాక్‌గా ఉంటే కొంచెం సేపు అందరి బుర్రలు పనిచేయడం మానేస్తాయి. కానీ ఇదంతా ఎవరో పక్కా అభిని ఇరికించాలని ప్లాన్ చేశారని అర్థమైన విజయ్ మీరెక్కువగా ఊహించుకోకండి ఎస్సై గారు అని అంటూ వినయ్ గారిని, విమల్ గారిని పక్కకి తీసుకువెళ్ళిన విజయ్ వాళ్ళతో ఏదో మాట్లాడతాడు. విజయ్ ఏం చెప్పాడో గాని విమల్ గారికి ఎవరికో ఫోన్ చేస్తూ ఉండడం చూసిన ఎస్ఐ చూడండి మీరెంత హై ఆఫీసర్స్‌తో ఎవరితో మాట్లాడినా సరే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అభిరామ్ గారిని ఇప్పుడు నేను అరెస్ట్ చేసే తీరుతాను. మీరేదైనా మాట్లాడాలంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి అని అంటున్న ఎస్ఐ దగ్గరికి వచ్చిన విమల్ గారు నిన్ను చూస్తుంటే ఈ కేసుపై నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అంటూ విమల్ గారు అతని ఎదురుగా నిలబడగానే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పోలీస్‌గా ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకోవడమే నా బాధ్యత. అవునా? మరి ఈ కేసులో అసలు నేరస్తులను వదిలి అసలు కేస్ ఫైల్ చేయకుండా, ఇంటరాగేషన్ చేయకుండానే అభిని ఈ హత్య చేశాడని మీరెలా చెప్తున్నారు? అసలిక్కడ హత్య జరిగినట్టు మీకెవరు చెప్పారు? మాలో ఎవరం మీకు కాల్ కూడా చేయలేదు కదా! మేము చూసిందే ఇప్పుడు. మరి మా ఇంట్లో మ్యాటర్ మీకెలా లీక్ అయింది? అసలు ఈ కేస్‌పై మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటని గట్టిగా అరుస్తాడు విజయ్. విజయ్ అడిగిన ప్రశ్నలకు ముందు తడబడిన ఎస్ఐ తన తడబాటుని కవర్ చేసుకుంటూ సార్ మీకు ఎంత పేరు పలుకుబడి ఉన్నా, మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ఇండస్ట్రీ మొత్తం మీ చెప్పు చేతుల్లో ఉన్నా కూడా ఇలా డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్‌ను క్వెషన్ చేసే రైట్ మీకు లేదు. అవునా? అయితే మిమ్మల్ని క్వెషన్ చేసే పవర్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. వెయిట్ చేయండి అని విమల్ గారు అంటారు. ఈలోపు బాడీని అక్కడి నుంచి తీయడానికి
వీలు లేదని విమల్ గారే ఆ ఎస్ఐతో వచ్చిన వాళ్ళని టచ్ కూడా చేయనివ్వకుండా వాళ్ళని దూరంగానే ఉంచుతారు. కొంచెం సేపటికి అక్కడికి వచ్చిన డీఐజీ గారు, "ఏంటి మధుకర్" అని ఎస్ఐని అడగగా, ఎవరో వస్తారని ఎక్స్‌పెక్ట్ చేసిన ఎస్ఐ అక్కడ పర్సనల్ లీవ్‌లో ఉన్న డీఐజీ ప్రసాద్‌ని అక్కడ ఊహించకపోవడంతో అతన్ని చూడగానే ఆశ్చర్యపోయిన ఎస్ఐ సార్ అని అంటూ ముందు అతనికి సెల్యూట్ చేసి నైనా డెడ్ బాడీని చూపిస్తూ ఆమెను మిస్టర్ అభిరామ్ గారే కిడ్నాప్ చేశారు సార్. ఐ థింక్ ఆయనే ఈ హత్య చేశారని నా అనుమానం అని అతను అనగానే, లేదు సార్ అభి గారు అలా చేయరు అని ఏడుస్తూ అరుస్తుంది ఐసు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతూ ఐసు వైపు చూస్తూనే వాళ్ళ ఇంట్లోనే ఇలా జరిగినంత మాత్రాన ఆయనే ఇలా చేశారని ఎలా అంటావు మధుకర్? ఒకవేళ ఆయన శత్రువులు ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు కదా అని ఆయన అనగానే, మేబీ సార్ ఎప్పుడు ఒకవేళనే ఆలోచించకూడదు మధుకర్ అని ఆయన అంటూ ప్రొసీజర్‌ని స్టార్ట్ చేయండి అని ఆయన అనగానే, యెస్ సార్ అని అంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అసలు ఆవిడ ఇక్కడ ఎందుకుంది అభి? అని అభి ముందుకొచ్చిన ఆయన, నువ్విలాంటి పని చెయ్యవని పర్సనల్‌గా నాకు తెలిసిన ఈ హత్య మీ ఇంట్లోనే జరిగింది కాబట్టి దీనికి మీరే బాధ్యత వహించాలి. పైగా తనని నువ్వు కిడ్నాప్ చేసినట్టుగా కూడా ఆమెను చూస్తుంటేనే తెలుస్తోంది. లేదంకుల్ పాప బర్త్‌డేకి తను పాపను కొట్టింది. అందుకే ఆ కోపంతో తనను బాధపెట్టాలని ఇలా చేశాం కానీ, ఈలోపు ఇలా అయ్యిందని విజయ్ అనగా, అలాంటప్పుడు మీరు కేస్ పెట్టాల్సింది. ఇప్పుడేం చేయలేమా ప్రసాద్ అని వినయ్ గారు చిన్నగా అడగ్గా, చేసేదేముంది వినయ్, సీసీ ఉంది కదా చెక్ చేశారా? చేశాం అంకుల్. చేశాం అంకుల్. మార్నింగ్ బాడీగార్డ్ టిఫిన్ పెట్టే వరకు బాగానే వర్క్ అయింది. ఆ తర్వాత నుంచి అది ఉన్నట్టుండి ఆఫ్ అయింది. ఇదెవరో ప్రీ ప్లాన్డ్‌గా అభిని టార్గెట్ చేయడానికే చేశారని మాత్రం అర్థమవుతోంది. ఇప్పుడు పరిష్కారం లేదంటారా అంకుల్? ముందు పోస్ట్‌మార్టం చేస్తే కానీ అది సహజమైన మరణమా? లేదా హత్య అన్నది తెలిస్తే కానీ నెక్స్ట్ ఆ గురించి ఆలోచించలేం. ప్రెజెంట్ అయితే అభిని కస్టడీలోకి తీసుకోక తప్పదు. వద్దు ప్రసాద్ వాడికి చాలా లైఫ్ ఉంది. జనంలో హీరోగా స్టార్డమ్ ఉంది. మీడియాలోకి వెళ్తే రచ్చ రచ్చ చేస్తారు. ఒకసారి ఎలిగేషన్ స్టార్ట్ అయితే వాడు నిర్దోషి అయినా కూడా మళ్ళీ వాడు ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. అయినా ఇది నా ఇల్లు కూడా. ఈ ఇంట్లో ఏం జరిగినా అది నా బాధ్యత. నేనొస్తాను మీతో అని వినయ్ గారు అనగానే, కానీ అభి కిడ్నాప్ చేశాడు. సీసీ ఫుటేజ్ క్లియర్‌గా ఉంది. దాని ఆధారంగా అయినా తప్పదు వినయ్ అని ప్రసాద్ గారు అనగానే, సార్ అని పిలిచిన దక్ష పిలుపుకి అందరూ ఆమె వైపు చూస్తారు. నేను మధ్యలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ మాట్లాడాలని అనుకుంటున్నా అని ఆమె అనగానే, ఏంటన్నట్టు అందరూ కళ్ళు చిన్నవి చేస్తారు. దీనికంతటికీ మెయిన్ కారణం నేను. తను ఇంట్లోకి రాగలిగింది అన్నా, పాప తన వల్ల బాధపడినా దీనంతటికీ కారణం నేనే. ఇదంతా నా వల్లే. నేను తనని ఇక్కడికి తీసుకొని రావడం వల్లే ఇదంతా జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కొలాప్స్ చేయడం మీకు చిటికెలో పని. ఇంకా ఇది నా ఫోన్. నేను తనతో మాట్లాడిన కాల్స్ మొత్తం ఇందులో రికార్డ్ అయ్యింది. మీరు చెక్ చేస్తే అబ్బి గారు తనని కిడ్నాప్ చేయలేదని మీకు అర్థమవుతుంది. పైగా తనే వాంటెడ్‌గా నన్ను ఆసరాగా చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చిందని కూడా మీకు తెలుస్తుంది. అబ్బి గారు తనని బంధించారు అన్నది పక్కన పెడితే, వాళ్ళనేదో చెయ్యాలనే పకా ప్లాన్‌తో తనిక్కడికి ఎవరికీ తెలియకుండానే వచ్చింది అని కూడా తెలుస్తుంది అని అంటున్న దక్షని చూస్తూ, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు దక్ష? అని ఆనంద్ ఆమె భుజం పట్టుకొని అడగ్గా, నేను చేసిన ఇన్ని తప్పులకి శిక్షను అనుభవిద్దాం అని అనుకుంటున్నానన్నయ్య అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి నైనాని చంపిందెవరు? అభి నిజంగానే జైలుకి వెళ్తాడా? మరి అభి ఏ తప్పు చేయలేదని ఐసు నిరూపిస్తుందా? నైనా చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.